జనసేన బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ప్రత్యామ్నాయం కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ ప్రకటన చేస్తున్నారు. మరొక వైపు పవన్ ప్రకటనను జనసేన పార్టీ నేతలు స్వాగతించారు. ఇక్కడ ట్విస్ట్ మొదలైంది. బీజేపీకి సీట్లు ఇచ్చేందుకు జనసేన పార్టీ నేతలు ముందుకు రావటం లేదు. ప్రస్తుతం జనసేన పార్టీ తరపున సీట్ల ఖరారు పూర్తయింది. అనుకున్న నియోజకవర్గాల్లో బీజేపీ కోసం జనసేన సీట్లను ఇచ్చేసింది. ఇక ఇదే విషయాన్ని పవన్ ప్రకటించడంతో పార్టీ నేతలు పవన్పై తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. ఎన్నో అంచనాల నడుమ జనసేన పార్టీతో కలిసి ఇంతకాలం అడుగులు వేస్తే ఇప్పుడు బీజేపీ కోసం తమను త్యాగాలు చేయమని కోరటం ఏంటని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వంపై పెద్ద పోరాటాన్ని జనసేన పార్టీ తరపున చేస్తే సీట్ల సర్దుబాటు పేరుతో పక్కన పెడితే తమ రాజకీయ భవిష్యత్తు ఏమైపోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తుల పంచాయతీ ఏమో కానీ జనసేన బీజేపీ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కొత్త సమస్యగా మారింది. అయితే సీట్ల సర్దుబాటు ప్రక్రియ దాదాపు పూర్తయిన నేపథ్యంలో ఇటు పక్క పార్టీలోకి పోలేక అలాని అధికార పార్టీలోకి వెళ్లలేక అయోమయ స్థితిలోకి వెళ్లారు జనసేన పార్టీలో కొందరు నేతలు. జనసేనకు మంచి భవిష్యత్తు ఉంటుందని పవన్ హామీ ఇచ్చినా కూడా బీజేపీ తమకు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తుందో అని తమకు తామే ప్రశ్నించుకుంటున్నారు. 2 పార్లమెంట్ అలాగే అసెంబ్లీ సెగ్మెంట్ల విషయంలో త్యాగాలు చేసిన నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై జనసేన నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ఏం జరుగుతుందో ఇక వేచి చూద్దాం.